స్తోత్రం తండ్రి, రాజు ప్రభుల ప్రభు, నిత్యుడకు తండ్రి, నా సమాధానకర్త, పర్వతం దేవుడు మీరైనా అయా అధిపతి, అయా సైన్యులకు అధిపతి యెహోవా, అయినా సృష్టికర్త మీకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. సాయంత్రం సమయం ప్రభావ మరొకసారి మీ సన్నిధి ప్రభావం మనం చేసి మీకు వందనాలు ఇస్తున్నాం ప్రభావ. మీ సన్నిధిలో ప్రభావ పునరుద్ధరత మీరు శ్రేష్ఠమైన మీ వాక్యం చెప్తుంది ప్రభావ. అయినా మీరు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు మీకు వందనాలు తండ్రి ప్రభావం. ఎంతోమంది అయినా ఈ దాన్ని చూడలేకపోయారు, వారు ఎంతోమంది అయినా ప్రభావ. వారికంటే నేను తండ్రి ఏదో గొప్పలం కారణంగా మీ కృపచేత గొప్ప మాకు ఇచ్చిన మీ ఆర్థిక ప్రభావం మీకు వందనాలు తండ్రి. అయా మీ సన్నిధి, మీ సహవాసం ప్రభా తండ్రి, మరి మీ కాపుల్లో ప్రభావ మేము ఉండడం ఎంత ముఖ్యమో ప్రభావ. మేము ప్రభావ రోజు ప్రభావ దాన్ని గమనిస్తున్నాను. మీకు వందనాలు తండ్రి. ఈ దినం ఇచ్చిన జీవం కొరకు మీకు వందనాలు ప్రభావ. ఈ దినం ప్రభావ శుక్రవారం సెలవు ఇచ్చినందుకు వందనాలు ప్రభావ. చాలా మందికి నేను మీకు స్తోత్రం ప్రభావ. ఈ సాయంత్రం సమయం ప్రభావ మీరే మహిమ పొందండి. మా అందరినీ తండ్రి సమయానికి తీసుకొచ్చిన మీకు వందనాలు తండ్రి. మరి దాదాపు వీళ్ళందరినీ నైనా మీరు టైంకి తీసుకున్న ప్రభావ మీద వేడుకుంటున్నాను తండ్రి. అయా మరి ప్రభా ఎంతోమంది ప్రభా మా ఇండియాలో మా కుటుంబ సభ్యులు తండ్రి ప్రభా, మా సహోదరులు నైనా, మా స్నేహితులు ప్రభా, ఎంతోమంది ప్రభా మరి అయినా కష్ట పరిస్థితిలో ఉన్నారు తండ్రి. అయినా మరి ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారయ్యా. వారందరినీ ప్రభా మీరు ఆదుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆదుకున్న దేవుడు మీరు తండ్రి. మీరే మా అండ ప్రభా, మీరే మా కొండ ప్రభా తండ్రి ప్రభా, మీరే మా స్వస్థతనైనా తండ్రి ప్రభా, మీరే మా అయినా ప్రొటెక్షన్ తండ్రి, మా రక్షణ మీరేనా తండ్రి. మా కుటుంబాలకి తండ్రి, మా స్నేహితులకి ప్రభావం, ముఖ్యంగా దేవుడి సేవకులకు పోతాన్ని ముఖ్య చుట్టూ మీ రక్షణ తెచ్చింది ప్రభావం, కాపాడు తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయినా ఎంతోమంది ప్రభావం మీరు లేకుండా చనిపోతున్నారయ్యా. అయా మరి ఎంత భయంకరం ప్రభావం మీరు ప్రభావ తెలుసుకోకుండా తండ్రి ప్రభావ, మీ రక్షణ లేకుండా చనిపోవడం ప్రభావ ఎంత భయంకరమో ప్రభావ. వీటిని గ్రహించిన అయినా అయా మీ సేవలు పంపడం తండ్రి అక్కడైనా అయా ప్రభావ రక్షణ తెచ్చింది ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభావ. నేను ఎవరైతే ఇంకా హాస్పిటల్లో ప్రభా వీళ్ళకి మీ స్వస్థత తండ్రి ప్రభా, మీ చేయి మీ రక్తంతో తాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. మీ బలమైన హస్తాంతో పిల్లల మీద వేసి ప్రభా నేను పైకి లేవెత్తున్నాను ప్రభా, మీద వేడుకుంటున్నాను నైనా. అయ్యా మీకు అన్నాను స్తోత్రం తండ్రి. సాయంత్రం సమయం ప్రభా మా అనంతలో మీరు మయంపునైనా తండ్రి. అయ్యా మాకు వారమంతా ఇచ్చిన కృపకు మీకు అన్నా తండ్రి. మీ శక్తి, మీ కాపుదల అయినా ప్రభావ, వచ్చిన ఉద్యోగాలు ప్రభావ, వచ్చిన కుటుంబాలనైనా, వచ్చిన మంచి ఆరోగ్యం కొరకు మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఇచ్చిన మంచి స్థలం కొరకు మీకు వందనాలు ప్రభావ. ఈ హాల్ని మీరు దీవించడం, ఈ ప్లేస్ ప్రభావ తండ్రి, ఈ రిలీజియస్ కాంప్లెక్స్ అందరి ప్రభావ మీరు దీవించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మాకు ఇస్తున్న మంచి కాపుల కొరకు మీకు వందనాలైనా. అయా మీరే మీరే ఘనత మోదమైనా ప్రతి కార్యక్రమాన్ని ప్రభావ మేము ఇక్కడ ఉండిన ప్రతి నిమిషంలో ప్రభావ మీరు ఆశ్రయించమని మీకే స్థితి మనం తెలుస్తుంది. తెలిసి పెట్టుకున్నాం తండ్రి. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, Hey!
వాక్యం నేర్చుకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు. ఈరోజు మనం కీర్తనలు 92 అధ్యాయంలో నేర్చుకుందాం. మనం కీర్తనలు 92 1, 2, 3 వచనాలు. కీర్తనలు 92 1, 2, 3 వచనాలను చూసుకుందామా? చదవగలవన్నా? ఎక్కువ చూపించుట మంచిది, మహోన్నతుడ నామమును కీర్తించుట మంచిది. ఉదయం నా నీ కృపను ప్రతి రాత్రి ఈ సువాసితను పరితంతుల స్వరమండలంతోనూ గంభీర గణిత రాష్ట్రాలతోనూ ప్రచురించుట మంచిది. అందరికీ ఉన్నాయి కదా, వాక్యం ఓపెన్ ఉందా? ఎన్నిసార్లు అందులో మంచిది అనండి? మంచిది 3 times కదా, 3 సార్లు. సో మంచిదికి ముందు ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనమే ఒకసారి అందరం చెప్తాము. కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోవడానికి, మనం ధ్యానించుకోవడానికి ఈజీగానే ఉంటుంది. కీర్తనలు 92 1 నుంచి 3 చెప్తాం అందరూ. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించడం మంచిది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, స్తుతించుట మంచిది, ఇంకోటేమో కీర్తించుట మంచిది, ఇంకోటి ప్రచురించుట మంచిది కదా. 3 సంగతులు చెప్తారు. ఇవేమి చాలా కష్టమైనవా కాదు కదా, చాలా సింపుల్ థింగ్స్ మనకి నేర్పిస్తా ఉన్నారు దేవుని వాక్యంలోంచి. స్తుతించుట మంచిది. స్తుతించడం అంటే మనం ఎలా స్తుతిస్తాం? మాటలతోనే దేవుని స్తుతిస్తూ ఉంటాం కదా. కీర్తించడం మంచిది అంటే పాటలు పాడుతూ ఉంటాం మనం. అది చాలా కష్టమైందా? కాదు కదా. అసలు దేవుడు నువ్వు సరిగ్గా పాడుతున్నావా, సరైన నోట్లో పాడుతున్నావా లేదా, సరైన పిచ్లో పాడుతున్నావా, ఈ రాగం తాళం సరిగ్గా ఉందా లేదా, అవన్నీ అడగరు కదా. దేవుడు ఏం చేస్తారు? నువ్వు పాడుతుంటే, హృదయం గుండెల్లోంచి పాడుతుంటే దేవునికి చాలా ఇష్టం. కీర్తించట మంచిది. అంతేకాదు, ఆ పాట పాడుతున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఫ్లోలో నుంచి దేవుని యొక్క కృపను అనిపిస్తాం. ఇప్పుడే మనం పాడుకున్నాం కదా, శ్రేష్టమైన నామం, స్వస్థపరిచే నామం అలా పాడుతున్నప్పుడు దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క కృప, ఎక్కడ నిన్ను ఫీల్ చేయాలో, ఎక్కడ బలహీనంగా ఉన్నావో చూసేసి దేవుడు అక్కడ నీకు నింపుతా ఉంటాడంట. లేదు నేను ఇలాగే కూర్చుంటాను, అస్సలు పాడు అని కూర్చున్నాం అనుకోండి, చక్కగా పాడేయా అని మంచి గిటార్ని మళ్ళీ బ్రదర్స్ ఎంత కదా చక్కగా వాయిస్తూ ఉన్నారు అన్నీ కదా, మన కోసం మనం ఇంకా పాడతామని చెప్పి సొంతం ముచ్చు మొహం పెట్టుకొని కూర్చుంటే దేవుడు ఏం చెప్తారు? స్తుతించమంటున్నారు. సో నోరు తెచ్చి స్తుతించడంలో మంచిదంట మనకి. ఇంకా కీర్తించడం మంచిది, ఇంకోటేమో దేవుని ప్రచురించడం మంచిది. అవి ఉదయకాలమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. పొద్దున్నని చూసాము అంటే, సన్ రైజ్ వచ్చినప్పుడు మనం లేచి కూర్చున్నాము, పొద్దున్న లేచి కూర్చున్నాం అంటే దేవుని యొక్క కృప. రాత్రి బెడ్ దగ్గరికి వెళ్ళామంటే నువ్వు దేవుని యొక్క విశ్వాస్యత అంట. పొద్దున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను చూసి ఇది నేను సితారతో ప్రచురించడం మంచిది. 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ. అంత అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవన్నమాట అప్పుడు కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. చాలా ఇన్స్ట్రుమెంట్స్తో అక్కడ ఇశ్రాయేలీయులు వాయిస్తూ దేవుని స్తుతించేవారు అనమాట. చాలా గంభీరంగా ఉండేదంట వాళ్ళు స్తుతిస్తూ ఉంటే. సో అలాంటి ధ్వనితో, సితారతోనూ ప్రచురించడం మంచిది. సో మనం ఎప్పుడు కూడా ఓవర్గా మ్యూజిక్ కావాలి అలా చేయకూడదు. మనము అలాని ఏం లేకుండా నేను ఉండాలి, ఎందుకు మ్యూజిక్ పెట్టినారు అట్లా కూడా కాదు. మనం చాలా బ్యాలెన్స్డ్గా దాన్ని మనం పెట్టుకొని మనము హృదయంలో నుంచి స్తుతించగలగాలి దేవుని. సో ఇది ఎప్పుడో వారానికి ఒకసారి స్తుతించేది, నెలకు ఒకసారి కాదు. ఏమంటున్నారు? ఎప్పుడు చేయాలంట? ఉదయం. అంటే ఎప్పుడు? ఉదయం నాకనే ప్రతిరోజు, ఎవ్రీడే కదా. మనకు కావాలా? ఎవ్రీ మార్నింగ్ మనం లేవగానే దేవునికి
స్తోత్రం వందనాలు చెప్పుకోవాలి. నేను లేచానయ్యా మీ కృప చేత, నేను బ్రతికేను ఈరోజు, మీకు వందనాలు. రాత్రి నిద్రలో ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. కొన్నిసార్లు అయితే ఇంకా ఆదమర్చి లేపినా లేవలేనంత భయంకరంగా పడుకుంటాం మనం, అంత నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో తెలియదు. దేవుని యొక్క కాపుదల మీకు ఇచ్చి పొద్దున్న లేపుతున్నారు. సో స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, ప్రచురించడం మంచిది. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం మనము. ఆ వర్స్ అంతా మనం నేర్చుకోవచ్చు. సరే మళ్ళీ చెప్తాం. కీర్తనలు 92 1-3. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పదితంతుల స్వరమండలంతోను, గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఇదేదో భయంకరమైన ఒక కోడ్ లాంటిది కాదు, నేర్చుకోలేకపోవడానికి. ఈజీ వర్డ్స్ దేవుడు మనకి మామూలుగా సాధారణమైన లాంగ్వేజ్లో మనకి చెప్తా ఉన్నారు. స్తుతిస్తే మంచిదయ్యా, యెహోవాని స్తుతించడం మంచిది, ఆయన మహోన్నతుడైన నీ నామమును కీర్తించడం మంచిది. ఇప్పుడే మనం పాడాం కదా, ఏం నామం అని పాడాం మనం? శ్రేష్టమైన నామం. ఎంత శ్రేష్టమైనదో తెలుసా ఆ నామం? ఆ శ్రేష్టమైన నామాన్ని నీకు ఇచ్చేశారు దేవుడు, నాకు ఇచ్చేశారు, నీ సొంతం చేసుకోవడానికి ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు నాది, నా ప్రభు, నా దేవుడు, నా రక్షకుడు, నన్ను విమోచించిన దేవుడు, నా విమోచకుడు అని నువ్వు చెప్పుకోగలగడానికి నీకు హక్కు ఇచ్చారు. సో ఆ శ్రేష్టమైన నామంలో మనం ఏం చేయాలి? కీర్తించడం మంచిది. మళ్ళీ చెప్తాం. కీర్తనలు 92:1-3. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పదితంతుల స్వరమండలంతోను, గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది. కీర్తనలు 92:1-3. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఏసులో ఉంటామో అప్పుడే మనకు రక్షణ, ప్రతి ఏసులో ఉన్నప్పుడే మనకు కాపుదల, ప్రతి ఏసులో ఉంటామో అప్పుడే మనకు నిత్యజీవం, ప్రతి ఏసులో ఉంటామో అప్పుడే మనకు ఆ శాంతి సమాధాన్ని మనకు దేవుడు దయచేస్తున్నప్పుడు ఏసు ఒకటే. సో మనము జాగ్రత్తగా ఉందాము. మన జీవితం ముందుకు వెళ్తేప్పుడు, మన ప్రతిసారి మనం బయటకు వెళ్ళినప్పుడు దేవుడు కాపుదల మనకు కావాలి. ఈ సాయంత్రం సమయం దేవుడు వాక్యం చూసుకుందాం. వాక్యం తెలుపుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. అయా ప్రతి వారం ప్రభా తండ్రి మాకు జీవాహారం మాకు దయచేసి మీకు వందనాలు తండ్రి. సాయంత్రం సమయం ప్రభా మీ వాక్యం ధ్యానిస్తున్న తండ్రి, నాకు ఉండండి ప్రభా, నన్ను బలపరచండి, సమస్యలను బలపరచండి. వచ్చినాం తండ్రి. మనము చూసుకుంటా ఉన్నాం కదా, ప్రతి గత కొన్ని శుక్రవారం నుంచి నేనే అన్న మాట మనం ధ్యానించుకుంటా ఉన్నాము. యేసువారు యోహాను స్వార్తలో అన్న నేనే అన్న ఆ మాట మొదటి మాట మనం చూసుకున్నాము. అది ఎక్కడ రాబడంటే యోహాను స్వార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసుకున్నాము. మనము రిపీట్ చేస్తూ ఉంటే ఏమైందంటే, మనము రిపీట్ చేయడం వల్ల మనకు అది మైండ్లో ఉండిపోతుంది. అందుకోసమే, అంతేగాని ఇంకా వేరే ఏం ఉద్దేశం లేదు. రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు మనము అదే జ్ఞాపకం చేసుకొని అది మన మనసులో ఉండి అది నాటిపోతుంది అని చెప్పేసి యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో చదువుకున్నాము. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ తప్పికొనడు. సో మొదటి మాట మనం మొదటి నేనే అన్న మాట చూస్తున్నాము. ఇంకోటి తర్వాత మనం చూస్తున్నాము యేసు వారు రెండవ నేనే అన్న మాట చూస్తున్నాం. నేను లోకమునకు వెలుగు అని యేసు వారు చెప్పినారు. ఆ మాట కూడా యోహాను సువార్తలో ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనము అక్కడ రాయబడ్డది. అంటాడు అక్కడ యేసు అంటాడు, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. సో యేసు జీవాహారము, ఆయననే వెలుగు. మరి
మూడవ నేనే అన్న మాట మనం చూసుకున్నాము పోయిన వారం అక్కడ చూసుకున్నాం కదా. అక్కడ ఏమంటే నేనే ద్వారం. ఆ ద్వారం ఎక్కడ ఉందంటే యోహాను సువార్తలోని 10వ అధ్యాయము 9వ వచనంలో మనము అక్కడ రాయబడింది. 10వ అధ్యాయం 9వ వచనంలో నేనే ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు. సో ఆయననే జీవాహారము, ఆయననే వెలుగు, ఇంకా ఆయననే వేసే ద్వారం అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఈ వారము ఈ సాయంత్రం సమయము 4వ నేనే అన్న మాట మనం చూస్తున్నాము. అది ఏంటంటే అక్కడ 10వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో 10-11 ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇక్కడ 4వ నేనే అన్న మాట అంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పేసి యేసు వారు అక్కడ ఉన్న ప్రజలకి చెప్తా ఉన్నానమాట. నేనే అన్న మాట యేసు అంటా ఉంటే వాళ్ళకు కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈయన యేసు వారు నేనే అంటే అక్కడ మోషతోటి మాట్లాడిన నేనే ఈ వ్యక్తి అంటుందని చెప్పేసి వాళ్ళు కనెక్ట్ అయిపోయింది. కానీ వాళ్ళు ఇంకా అక్కడ నమ్మేటట్టు అక్కడ నమ్ముతలేదు వాళ్ళు. కొన్నిసార్లు మనం కూడా అది మాట చెప్పగానే కనెక్ట్ అవుతూ ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి రాము. తెలుస్తుంది మనకు దేవుడే చేస్తాడని చెప్పేసి తెలుసు, కానీ ఆయన దేవుని దగ్గర రాకుండా వేరే వాటి దగ్గర మనము వెళ్తూ ఉంటాం. మనం చూస్తున్నాము యోహాను సువార్త చదివినప్పుడు ప్రతిసారి మనం చూసుకోలేదంటే దాని యొక్క ఉద్దేశము లేకపోతే దాని యొక్క థీమ్ మనము అందరికీ తెలుసు. అది ఎక్కడ ఉంది? యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి 20వ అధ్యాయము 30-31 వచనంలో మనము దాని యొక్క థీమ్ మనం చూస్తాం, ముఖ్య ఉద్దేశం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసాడు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నువ్వు నేను మనందరము నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడింది. సో మనం చదివే ఈ యోహాను పత్రిక, ఇంకా మనం చదివే ప్రతి దేవుని లేఖనాల్లో ఉన్న ప్రతిది కూడా ఎందుకు రాయబడదంటే మనం యేసుక్రీస్తుని దేవుని కుమారుడని చెప్పేసి నమ్మి ఆయనలోనే జీవం ఉందని చెప్పేసి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ధన్యులం. ఆ మాట మనకు అది ఎప్పుడైతే మనం రక్షింపబడతామో అప్పుడే మనము ధన్యులం. సో చదువుకున్నప్పుడల్లా మనకు యోహాను సువార్త చదువుకున్నప్పుడల్లా మనకు ఈ ముఖ్యోద్దేశం మనకు అది మన బ్యాక్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి. ఈ షెపర్డ్ లేకపోతే ఈ షీప్ మనం చూస్తున్నాం కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్న మాట యేసు మాట్లాడినప్పుడు ఈ గొర్రెలు ఇంకా కాపర్లు అన్న మాట ఈ యూదుల పారంపర్యము లేకపోతే యూదా దేశంలో ఇస్రాయల్ దేశంలో ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఈ చరిత్రలో ఉన్నదన్నమాట. ఆ షీప్ లేకపోతే షెపర్డ్, గొర్రెలు ఇంకా కాపర్లు మనం వింటూ ఉంటాం. చిత్రం లేకపోతే అటువంటి ఇమాజినరీ థింగ్స్ అవి బైబిల్లో మనకు కనబడతా ఉంటాయి, మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం. సో ఈ ముఖ్యమైన ఈ గొర్రెలు ఇంకా ఈ షెపర్డ్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ముఖ్యమైన 4 విషయాలు మనము చూడొచ్చు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే బైబిల్లో మనము ఈ నూతన గ్రంథము ఇంకా పాత గ్రంథంలో చూసినట్లయితే ఏ జంతువు గురించి కూడా ఎన్నిసార్లు అనబడలేదంట. చాలా జంతువులు ఉన్నాయి కదా, పులి ఉన్నది, లేకపోతే చాలా పౌరాలు ఉన్నాయి, అవును. కానీ ఏ జంతువు గురించి కూడా ఈ గొర్రె అన్న మాట బైబిల్లో ఆల్మోస్ట్ 194 సార్లు రాయబడ్డది. అంటే అది ఎంత ఇంపార్టెంటో అక్కడ మనం తెలుసుకోవచ్చు. గొర్రెలు అనే మాట 194 సార్లు NIV వర్షన్లా ఉన్నట్టు మనము చూస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలంటే ఈ పాత నిబంధన గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు లేకపోతే ఫేమస్ మెన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకులు చూస్తే అబ్రహాము, మనం చూస్తే మోషే ఉన్నాడు, ఇంకా యాకోబు, ఇంకా దావీదు, ఈ 4 ఇంకా వేరే వాళ్ళు చూస్తున్నాం. ఆ పెద్ద వ్యక్తులు కూడా వాళ్ళందరూ కూడా కాపర్లు, వాళ్ళంతా గొర్రెలను రాసుకున్న వ్యక్తులు అని చెప్పేసి మనము గమనించాలి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తి లేకపోతే వాళ్ళ పని కాయడం అంట, గొర్రెలని కాయడం. ఒకసారి మనం చూస్తాము, ఎప్పుడైతే యోసేపు అక్కడ ఇస్రాయల్ అక్కడ ఐగుప్తు దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళ నాన్నని అందరినీ పిలిచిన తర్వాత వాళ్ళ కుటుంబం అందరినీ
మీరు ఇక్కడ వచ్చేయండి గోషాన్లో ఉండని చెప్పేసి అన్నప్పుడు తర్వాత ఫరో వచ్చి కలుస్తా అంటాడు. ఎవరిని? యోసేపు యొక్క తండ్రిని, యాకోబుని కలుస్తానప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీ వృత్తి ఏందని చెప్పేసి ఫరో అడుగుతాడు. మా వృత్తి తరతరాల నుంచి మేము కాపరులం అని చెప్తాం కదా. అక్కడ చూస్తాం ఆదికాండంలో 47వ అధ్యాయము 2-3 వర్షాలు చదువుకుందాం. అక్కడ చూద్దాం. యాకోబు ఆదికాండము 47వ అధ్యాయము 2-3. ఫరోను చూసి, నా తండ్రిలు నా సహోదరులను వారి గొర్రెల మందలను ముందులతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన అందరితోనూ కానాను దేశం నుంచి ఓషియంలో ఉన్నారని తెలిసి తన సోదరులందరిలో 5 గడ్డపెట్టుకుని పోయి వారిని ఫరో సమస్యను ఉంచారు. ఫరో అతని సహోదరులను చూసి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, మీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపాడమని చెప్పేసి క్లియర్గా అని చెప్తా ఉంటారు. వాళ్ళ వృత్తి అదనమాట. ఇస్రాయల్లో ఉన్న మన దేవుని సేవకులు, బైబిల్లో ఉన్న మనం చదువుకున్న వాళ్ళందరికీ కూడా వృత్తి కాపరులు అని చెప్పేసి మనము గమనించాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధన గ్రంథంలో అందరికీ నచ్చిన ఒక చాప్టర్ ఉన్నది. అందరికీ నచ్చింది, అందరికీ ప్రియమైన ఒక అధ్యాయం అది. ఏంటది? ఇప్పుడు చదువుతున్నాం కదా, గీతలో 23వ అధ్యాయం. అది ఎంతమందికి అంటే అందరికీ చాలా కీర్తిగాంచిన అధ్యాయం అంటే అదనమాట. అందరికీ అక్కడ రాయబడేది అంటే, యెహోవా నా కాపరి అని చెప్పేసి అక్కడ చెప్తా ఉంటాడు. ఇంకా అక్కడ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా గొర్రెలను కూడా మనము చూస్తూ ఉంటాం. ఇంకొక 4వ విషయము, ముఖ్యంగా ఈ గొర్రెల గురించి చూస్తే, ఈ యెషయా ప్రవక్త ఒక గొప్ప ప్రవచనము అని చెప్తా ఉంటాడు. ఇది యేసుక్రీస్తు గురించి ప్రవచనము, ఇంకా మనందరి గురించి ప్రవచనము. అది మనకందరికీ తెలిసిన వాక్యం. అది 53వ యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా 53వ అధ్యాయము 6వ వచనంలోనేమో మనందరి గురించి రాయబడ్డాక మనమందరం గొర్రెల్లాగా అక్కడ మనల్ని చిత్రీకరిస్తూ ఉంటాడు. అక్కడ ఆ ప్రాఫెసీలో, ఆ ప్రవచనంలో చూద్దాం. అక్కడ 6వ వచనము, మనలో ప్రతివాడును తనకిష్టమైన మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం. మనందరి గురించి, నీ గురించి, నా గురించి అక్కడ రాయబడ్డది. మనమందరం గొర్రెలము, మనం తప్పిపోయామని చెప్పేసి రాయబడ్డది. ఇంకా నెక్స్ట్ వర్స్, 7th వర్స్, యేసుక్రీస్తు గురించి గొర్రెగా అక్కడ రాయబడ్డది. అక్కడ 7వ వచనం ఏముంది? అక్కడ అతడు దౌర్జన్యం నందను బాధింపబడను, అతడు నోరు తెరవలేదు. వదకు పేపడు గొర్రె పిల్లలు పొద్దు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్టు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తు వారు కూడా గొర్రె పిల్లలాగా మనకు చిత్రీకరించింది. అక్కడ ఆయన నోరు తెరవలేదు, లేకపోతే ఆయన చెంపదెబ్బలు కొడతా ఉంటే ఏం మాట్లాడలేదు, ఉమ్మేస్తూ ఉంటే ఆయన ఏమీ మాట్లాడకుండా గొర్రె ఏ విధంగా అయితే క్వాయిట్ ఉంటుందో ఆ విధంగా ఆడ ప్రవచనము నెరవేర్చినట్టు మనం చూస్తూ ఉంటాం. సో ఈ దేవునికి, ఇంకా దేవుని పిల్లలకు ఆ రిలేషన్షిప్ని మరి అది చూపెట్టడానికి, ఇలస్ట్రేట్ చేయడానికి దేవుడు ఏదైనా పెద్ద మంచి బలమైన జంతువులను తీసుకోవచ్చు. పులి ఉన్నది, లేకపోతే ఎలుగుబంటి ఉన్నది, బలమైన జంతువులు, లేకపోతే మంచిగా ఎగిరే పక్షి రాజునుడు, అది తీసుకోవచ్చు. మన దేవునికి మనకు ఉన్న ఆ సంబంధాన్ని చూపెట్టడానికి. లేకపోతే డబ్బు ఉన్నది, పవర్ ఉన్నది. కానీ దేవుని ఇక్కడ చూసినట్లయితే ఆ గొర్రెకు, ఆ కాపరికి ఉన్న సంబంధాన్ని అక్కడ మనకు చూపెడతాడు. అంటే ఎంత ఇంపార్టెంటో, అంటే ఆ గొర్రె ఎంత వినయగలదో, లేకపోతే గొర్రె ఎంత మరి అనుకోగల ఆ జంతువు మనకు చూపెడతా ఉన్నాడు. అది దానికి మరి కొట్లాడే అది లే స్వభావం కూడా అంటే అట్లా రిలేషన్షిప్ మనం చూపెడతా ఉన్నాడు. అంటే ఎంత ముఖ్యమైందో మనము గమనించాలి మనం ఇక్కడ. సో మనము గొర్రెలు చూసినప్పుడు మనము దేవునికి మనకు ఉన్న సంబంధం మనము చూద్దాం. అక్కడ మనం చదువుతాము. ఇప్పుడు దేవునికి వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువుతాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మెల్లగా చదువుతాం. ఫస్ట్ వర్స్ అది ఏమంటుంది? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు పెట్టును. అంతే. ఆ ఫస్ట్ వర్స్ చూస్తే యేసు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ గొర్రెల కొరకు నేను ప్రాణము పెడతాను. దాని తర్వాతనే మరి వేరే మాట్లాడుతున్నాడు. అక్కడ వేరే వాళ్ళ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం చూద్దాం? అక్కడ జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక
గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. అది అక్కడ చూస్తే ఆ 11 తర్వాత 12 నుంచి అక్కడ వేరే విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు. జీతకాలం గురించి, లేకపోతే ఆ గొర్రెల నుంచి చూసుకోకుండా గొర్రెలను అక్కడిని వదిలిపెట్టి పారిపోయే కాపర్ల గురించి, అక్కడ ఆ దొంగ కాపర్లు లేకపోతే అక్కడ ఫాల్స్ షెపర్డ్స్ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు కదా. సో ఈ ఫాల్స్ షెపర్డ్స్ లేకపోతే ఈ దొంగ ఈ కాపర్లు ఉట్టి యేసుక్రీస్తు కాలంలో మనం చూస్తూ ఉంటాము. అక్కడ యేసుక్రీస్తు ఉన్న కాలంలో 2000 సంవత్సరాల క్రితం కూడా ఆ కాపరులు దేవుని యొక్క పిల్లల్ని, లేకపోతే దేవుని యొక్క దేవాలయానికి వస్తున్న ఆ గొర్రెల్ని, లేకపోతే ఆ దేవాలయానికి వస్తున్న దేవుని పిల్లల్ని చూసుకోకుండా వాళ్ళని వెలివేయడం చూస్తూ ఉంటారు, వాళ్ళని తిట్టడము, వాళ్ళు మంచిగా ఎదగకుండా వాళ్ళ నుంచి దోపిడీ చేయడము, ఇంకా అన్ని ఏమేమో చూస్తూ ఉన్నాం. అది చూసి చెప్తా ఉన్నాడు అక్కడ, వీళ్ళు దొంగలు, లేకపోతే వీళ్ళు గొర్రెలని చూసుకునే మంచి వాళ్ళు కాదని చెప్పేసి చెప్తా ఉన్నాడు అక్కడ. అప్పుడే కాకుండా యేసుక్రీస్తు కాలంలో కాదు, ఇప్పుడు కూడా మనం చూస్తాము కొంతమంది కాపర్లు మరి ఆ గొర్రెలని మంచిగా చూసుకోకుండా వాళ్ళని ఆశగా చేసుకొని వేరే వేరే విషయాల్లో మరి వాళ్ళ గొప్పగా వాళ్ళ పేరు సంపాదించడం, కానీ ఆ గొర్రెలని మంచిగా చూసుకోకుండా ఇప్పుడు కూడా మనము చూస్తూ ఉంటాం కదా, చాలా వింటూ ఉంటాం. ఇది యేసుక్రీస్తు కాలంలో జరిగినది, ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇంకా యేసుక్రీస్తు రాకముందు కూడా 400 కొన్ని సంవత్సరాల క్రితము ఎజికేల్ ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏమైందో అక్కడ చూద్దాం. మనం ఎజికేల్ ప్రవక్త 34వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుతున్నాం. ఎజికేలు రాసిన గ్రంథము 34వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు సార్. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లాను, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. ఇట్లా రాసాను. ఎజికేలు ఉన్న కాలంలో ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో జరుగుతున్న సంగతి ఇది జరుగుతూ ఉంది. ఏంటంటే కాపరులు వాళ్ళు ఆ గొర్రెల్ని చూసుకుంటలేరు, అంటే మనుషులని ఆత్మీయంగా ఎదిగింపచేస్తలేరు, లేకపోతే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని వెలివేయడము, లేకపోతే వాళ్ళకి రాంగ్ టీచింగ్ చేయడము, లేకపోతే వాళ్ళని చూస్తే అక్కడ వాళ్ళకు ఏదున్నా ప్రార్థన అవసరంలో ఉన్నా కానీ వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని ఆ విధంగా చేస్తున్నట్టు మనము చూస్తున్నాం. ఎప్పుడు ఎజికేల్ కాలంలో యేసుక్రీస్తు రాకముందుకు జరిగిన సంగతి అక్కడ ఉన్నది. ఇంకా యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా మనం చూస్తాం యేసుక్రీస్తు వాళ్ళని తిట్టడము, లేకపోతే యేసుక్రీస్తు వాళ్ళని ఖండించడం చూస్తాము. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా మనం చూస్తాము కొన్ని కాపర్లు మరి గొర్రెలకు, లేకపోతే దేవుని పిల్లలకి ఇవ్వాల్సిన ఆహారం ఇవ్వకుండా మరి వాళ్ళని వెళ్ళివేయడము, లేకపోతే వాళ్ళని ఖండించడము, లేకపోతే వాళ్ళని మంచిగా చూసుకోకపోవడం కూడా మనం ఇప్పుడు కూడా చూస్తాం కదా. ఎంత భయంకరమైన సిచ్యువేషన్. దేవుడు మనకు కాపర్లకు ఏమనిచ్చిందంటే ఆ గొర్రెలకు మంచిగా ఆహారం పెట్టడానికి, లేకపోతే వాళ్ళకి సరైన ఆహారం పెట్టి వాళ్ళని చూసుకోనికి చెప్తే, ఇక్కడ ఎజికేల్ టైంలో చూస్తే వాళ్ళని అక్కడ ఎవరు కూడా మరి అక్కడ సరైన ఆహారం లేకుండా వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోవడము, తప్పిపోయినప్పుడు తీసుకురావడము, మంచి మాట్లాడకుండా ఎన్నో మరి కాపర్ చేయవలసిన సంగతులు చేయకుండా మనము అక్కడ చూస్తున్నాం కదా. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి ఈ కాలంలో మనము చూస్తూ ఉంటాం. ఎన్నో సంఘాల్లో మరి బయటకు వెళ్ళిపోవడము, లేకపోతే మంచిగా లేదని చెప్పేసి. సో అది ఈ మన సంఘంలో కూడా కావచ్చు, నా ద్వారా కూడా అది కావచ్చు. సో ఈ వాక్యము మీకే కాకుండా నాకు ఈ వాక్యం దేవుడు చెప్తాము, లేకపోతే ఫ్యూచర్లో సంఘ కాపరులు కాబోతున్న అందరికీ ఈ వాక్యం మనకు చెప్తాము. మనకు ఆ భారం ఉన్నదా?
దేవుని పిల్లలకి సహాయం చేయండి. దేవుని మరి మన సహోదరులకి సహాయం చేయడానికి, మన ఆత్మీయ వాళ్ళని ఎదిగింపజేయడానికి ఆ భారము మనకున్నదా, లేకపోతే వాళ్ళని కృంగతీయడము, లేకపోతే వారికి వేరే వేరే మాటలు మాట్లాడి వాళ్ళని తొందర పెట్టడము, లేకపోతే అటువంటి పనులు చేస్తున్నాం మనల్ని. అది నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా మనందరికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ రాస్తున్నాడు ఆయన, వారు అధిక లోపులై కల్పనా వాక్యము చెప్పుచు మీ వలన లాభము సంపాదించు. ఈ కాపరులు ఈ ఇచ్చే బదులు, మంచి జీతాలు ఇచ్చే బదులు వాళ్ళ దగ్గర నుంచి లాభం పొందుకొని వీళ్ళు గొప్పగా అవుతా ఉన్నారు, వీళ్ళ నామము పైకి వెళ్తా ఉంది. కానీ అక్కడ ఆ గొర్రెలు లేకపోతే ఆ దేవుని పిల్లలు అట్లనే ఉన్నారు, ఎదగకుండా చూస్తాం అక్కడ కదా. ఇంకా అదే అధ్యాయంలో 2వ పేతురు 2వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది, తిన్నని మార్గమును విడిచి బోయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించి. మనము దేవుని కొంచెం మన్నా గురించాలి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది సేవకులు మరి వారి జీవితాలన్నింటినీ కూడా ఆ సంఘానికి, లేకపోతే ఆ సంఘంలో ఉన్న మరి సంఘస్థులకి మరి సమర్పించడం మనం చూస్తూ ఉంటాం. ఇలా ఉన్నాయి సంఘాలు. మరి దేవుడు మరి ఆ పాస్టర్ని ఎట్లా బలంగా వాడుకుంటుందంటే మరి ఆ సంఘాలు మరి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. కానీ వేరే సంఘాలు కూడా ఉన్నాయి, మరి సంఘాల నుంచి వెళ్ళిపోవడము, లేకపోతే పాస్టర్ మంచిగా చూసుకోకపోవడము, ఆ కాపరి మరి సరిగ్గా వాక్యం చెప్పకుండా మరి సరైన ఆత్మీయ ఆహారం లేకుండా మరి అవి బక్కచిక్కిపోవడము, లేకపోతే వేసాయిపోవడం కూడా మనము చూస్తాం. సో ఇటువంటి మరి పరిస్థితుల్లో మనము చూసుకుంటే అది చాలా మరి బాధాకరమైన సంగతి. ఎప్పుడైతే యేసు అన్నాడో జీతగాడని చెప్పేసి ఆ మాట అన్నాడు కదా, జీతగాడు లేకపోతే మంచిగా చూడడు, పట్టించుకోడు అనే మాట అన్నప్పుడు మరి యేసు వారు ఆ కాలంలో ఎజికేల్ కాలంలో ఆయన ఏమన్నాడంటే దేవుడు అన్నాడు, నేను వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక మంచి కాపరిని ఇస్తా అని చెప్పేసి అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి? ఎజికేల్ ప్రవక్తకి మరొకసారి వాగ్దానం చేస్తాను. 34వ అధ్యాయము, ఎజికేల్ 34వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. 34వ అధ్యాయం 11వ వచనం నుంచి 16. ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోకి వాటిని తెచ్చి పర్వతాల మీదను వాగుల యుద్ధను దేశమందున సకలమైన కాపురపు స్థలముల యందు వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పడుకొను. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అక్కడ ఎంత మంచిగా అక్కడ వాగ్దానం చేస్తాను దేవుడు, నేనే చేసుకుంటాను చెప్తాను, నేనే వాళ్ళకి ఆహారం ఇస్తున్నాను, నేనే వాళ్ళని చూసుకుంటాను చెప్పేసి అక్కడ చదువుతూ ఉంటే నేనే అని చెప్పేసి ఛాన్సాలు అక్కడ అది యెహోవా దేవుడు ఆ మాట అంటూ ఉంటాడు. ఎప్పుడైతే నేనే అంటా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, మామూలుగా మనుషులు అంటూ ఉంటే అదే ఈయన చాలా గర్వం ఉన్నట్టుంది, లేకపోతే ఈయన చాలా ప్రౌడ్ ఉన్నాడు అని చెప్పేసి అంటారు. మామూలుగా నేనే చేస్తాను, లేకపోతే నేనే నిలబడుతున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ దేవుడు అన్నప్పుడు ఆ మాట ఆయన కృప మనం చూపించాలి. ఆయన ఏ విధంగా ఆయన కేర్ తీసుకుంటా ఉన్నాడో అక్కడ ఉన్న మరి ఆ గొర్రెలని, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలని, ఆ చెదిరిపోయిన ప్రజల్ని ఈ విధంగా నేనే వాళ్ళకి ఆహారం పెడతాను, నేనే వాళ్ళని పక్కకు తీసుకొస్తాను, లేకపోతే ఎక్కడ చెదిరిపోతే వాళ్ళని పట్టుకొని నేను వస్తాను చెప్పేసి ఆయన ఎంత వాగ్దానం దయచేస్తున్నాడు. అంటే ఆయనకి ఎంత ప్రేమ చూడు, అంటే ఆయన సృష్టించిన మనుషుల మీద ఆయనకి ఎంత ప్రేమ మనకు కనబడుతూ ఉంది. అక్కడ నేనే వాళ్ళకి కాపరిగా ఉంటాను చెప్తాను. ఎంత గొప్ప మరి వాగ్దానం వాళ్ళకి చేస్తాం. అటువంటి కాపరి దొరకడము మనము ఆశీర్వాదం. అంటే అటువంటి గొప్ప కాపరి మనకు దొరకడం.
ఇంకా చెప్తా ఉన్నాడు ఇక్కడ మరి యేసు యెహోవా దేవుడు అంటున్నాడు, నేనే ఒక కాపరిని ఇస్తా అని చెప్పేసి అక్కడ ప్రామిస్ చేసి అదే అధ్యాయంలో 23వ వచనంలో చూద్దాము ఏమంటున్నాడు అక్కడ. 34వ అధ్యాయము 23-24 వచనం చూద్దాం. వాటిని మేపులకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఆమేన్. ఈ మాట దేవుని ద్వారా వచ్చిన వాగ్దానం మనం చూస్తాం. ఇక్కడ దావీదు జీవితంలో చూస్తుంటే దావీదు చిన్నప్పటి నుంచి కూడా ఆయన గొర్రెల కాపరిగా ఉండి మరి ఆ గొర్రెలని ఎట్లా ఆయన కాపాడుతుందంటే ఆ దావీదు చిన్నప్పుడు మనం చూస్తాము, వింటాం, దేవుని యొక్క వాక్యంలో చదువుతాం, తెలుస్తుంది. ఎప్పుడైతే ఒకసారి ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రెల్ని తీసుకుపోతా ఉంటే దాంతో కొట్లాడి వాటిని ఆ నోరు నుంచి రక్షించినట్టు మనము చూస్తాం. తర్వాత ఒకసారి ఆ సింహం వచ్చినప్పుడు కూడా దాన్ని చంపేసి ఆ గొర్రెలను ఏ విధంగా రక్షించిండో మనము చూస్తాం. సో దావీదు నిజంగానే ఆయన గొర్రెల కాపరి, ఇంకా రాజుగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజ్యంలో ఉన్నట్టు సంపదలు కానీ లేకపోతే ఆత్మీయ ఎదుగుదల ఏ రాజ్యంలో కూడా లేదంట. ఇది దావీదు టైంలో. అంటే ఆయన ఎన్నుకున్నాడు అన్నట్టు మనము చూపెడతా ఉన్నాడు. ఆయన నా కాపరి, లేకపోతే నేను దావీదుని ఎన్నుకున్నట్టు ఈ వాక్యంలో చూస్తాం. తర్వాత ఒకసారి దావీదు మరి వాళ్ళ అన్నలకు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఫిలిస్తీయుడు వాడప్పుడు మరి వాళ్ళని ట్రబుల్ చేస్తున్నప్పుడు మరి ఈ దావీదు వెళ్ళి అక్కడ మొత్తం కంట్రీని కూడా రక్షించినట్టు మనం చూస్తాం అన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం చెప్పబడ్డదో ఎజికేలు ప్రవక్త అన్నాడో ఈ మాట 400 సంవత్సరాలు అయిపోయిందంట. దావీదు పుట్టి అయిపోయిన 400 సంవత్సరాలకి ఈ ప్రవచనం వస్తూ ఉన్నది. సో ఈ ప్రవచనము ఇది దావీదు గురించి, కానీ ఈ ప్రవచనము దావీదు యొక్క కుమారుని గురించి లేకపోతే దావీదు యొక్క సంతానం గురించి మాట్లాడుతున్నట్టు దేవుని సేవకులు లేకపోతే ఈ థియాలజీలు చెప్తా ఉంటారు అన్నమాట. సో దావీదు అప్పుడే అయిపోయింది. కానీ ఇక్కడ చూస్తే యేసు ప్రభు గురించి ఆయననే కాపరి, లేకపోతే ఆయననే మనల్ని కాపాడే దేవుడు చెప్పేసి చెప్పడానికి ఆ వాగ్దానం దయచేసినట్టు దేవుడి యొక్క వాక్యంలో మనము చూడొచ్చు. ఈ దావీదు లాగా కాపాడినట్టు అంటే దావీదేమో కాపాడిన చనిపోయింది, కానీ ఈ యేసుక్రీస్తు మాత్రము ఆయన చనిపోయిన లేచి ఆయన మనకు మంచి కాపరిగా ఉంటుందని చెప్పేసి ఆ వాగ్దానం మనకు దయచేస్తాము. సో అందుకని మనం చూస్తాము యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరి 11th verseలో 10-11లో చూస్తాము. మరి అదే సేమ్ 14th verseలో చూస్తాము, నేను గొర్రెలకు మంచి కాపరి కదా. దేవుడు ఎంత బలంగా చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పేసి. మామూలుగా మనము చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం మంచి అని కదా, అరే ఈయన మంచోడని, లేకపోతే చాలాసార్లు మనిషి బాగాలేకుండా లేకపోతే వాడు తాగుబోతున్నా లేకపోతే అన్ని పనులు చేసినా కానీ అరే వాడు మంచోడు మాట అంటాం. లేకపోతే మనుషులు సినిమాకి పోయి వస్తారు, ఆ సినిమా మంచిగా ఉంది అంటారు. జనాలు యూజ్ చేస్తూ ఉంటాం మంచి అని చెప్పేసి. పార్టీకి వెళ్ళి వస్తాం, పార్టీలో బాగా తాగుతారు, ఆ పార్టీ ఎటువంటి మంచిగా ఉంది అంటారు. మంచి ఆ మాట ఇక్కడ ఆ మంచి కాదు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే యేసుక్రీస్తు ఆ మంచి గురించి మాట్లాడుతుంది. ఈ మంచి ఈ గ్రీక్ పదంలో మనం చూసినట్లయితే ఆ మంచి ఆ మాటకు ఆ గ్రీక్ కలోస్ అని చెప్పేసి ఆ మాటకు అర్థం ఏంటంటే ఆ మాటకు అద్భుతమైనది, లేకపోతే ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ప్రముఖమైనది, సుందరమైనది, మనోహరమైనది, ఇంకా గౌరవప్రదమైనది ఆ మాట మంచి. మామూలుగా మనం యూజ్ చేసే మంచి కాదు. సో ఈ మాట యేసుక్రీస్తు వాడినప్పుడు మనలా మనం మంచి అనే ఆ మాట కాదు. ఈ దేవుడి మాట యూజ్ చేసినప్పుడు అంటే ఆయన ఒక మంచి కాపరి గొర్రెల కోసం ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా మనం చూసుకోవచ్చు. మొట్టమొదటిగా గొర్రెలకి ఆయన సన్నిహితంగా వాళ్ళకి ఆ గొర్రెలకి క్లోజ్గా ఉండే వ్యక్తి గొర్రెల కాపరి. ఆ కాపరి యొక్క పని ఏంటంటే ఆ గొర్రెలని మరి వాళ్ళ సంగతి అంతా తెలుస్తుంది ఆయనకి. ఆ గొర్రెల సంగతి గొర్రెలకు తెలియదు, వాళ్ళ గొర్రెలకు ఏమవుతుంది, కానీ ఆ గొర్రెల కాపరికి తెలుసు అంట. ఆ గొర్రెలకు ఏ విధంగా ఉన్నదో, లేకపోతే వాళ్ళ బాగాలేరా, లేకపోతే వాళ్ళకు ఏమవుతుందో అని చెప్పేసి అటువంటి అది గొర్రెల కాపరి. ఇంకొక సంగతి కాపరి దగ్గర ఏముంటుందంటే ఆ గొర్రెల కాపరి
ప్రతి ఒక్క గొర్రెని పట్టించుకుంటున్నాడు. దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ మేలు దొరుకుతుందో, లేకపోతే దానికి నీళ్ళు ఎక్కడ ఇవ్వాలో అన్నీ కూడా ఆయనకి తెలిసి సరైన ప్లేస్కైనా తీసుకెళ్ళే వ్యక్తి గొర్రెల కాపరి, మంచి కాపరి. ఇంకా ఈ గొర్రెల కాపరి ఏం చేస్తుందంటే ఆ గొర్రెలని క్రమశిక్షణలో పెడుతుందంట. ఎప్పుడు ఏదైతే క్రమశిక్షణ కావాలో, లేకపోతే చక్కగా నడవకుండా, లేకపోతే అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టేది గొర్రెల కాపరి. ఇంకా వేరే చూసుకుంటే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తుందంటే వాటికి దెబ్బలు తాకినప్పుడు, లేకపోతే వారికి అనారోగ్యం ఉన్నప్పుడు దాన్ని పైకి లేపి దానికి ఔషధం, లేకపోతే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని బాగు చేసేది గొర్రెల కాపరి, మంచి కాపరి. ఇంకా ఈ కాపరి పని ఏంటంటే కొన్నిసార్లు ఈ గొర్రెలు తప్పిపోయినప్పుడు, లేకపోతే అవి దారి తప్పిపోయినప్పుడు ఆ ఉన్న గొర్రెల్ని సేఫ్గా ఉంచి ఆ తప్పిపోయిన గొర్రెల వరకు పోయి వాళ్ళని పట్టుకొని వచ్చి మళ్ళీ ఆ మందలు కలిపే వ్యక్తి మంచి కాపరి. సో ఇటువంటి మనము చూస్తున్నప్పుడు మరి ఆ గొర్రెలకి ప్రొటెక్షన్ దయచేసి కూడా ఆ గొర్రెల కాపరి మనం చూస్తున్నాం కదా. ఎప్పుడైతే ఆ గొర్రెల దొడ్డిలో ఆయన అన్ని ఉంచి ఆ గొర్రెల దొడ్డిలో ద్వారం ఆయన పండుకుంటాడంట. అక్కడ ఆ ద్వారం దగ్గర ఏది రావద్దు, బయట లోపల నుంచి ఆ గొర్రె పోకుండా అటువంటి ప్రొటెక్ట్ చేసేది గొర్రెల కాపరి. అంత కేర్ఫుల్గా చూసుకునే కాపరి. అందుకనే చేస్తూ ఉంటాను, నేను గొర్రెలకు మంచి కాపరి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక గొర్రె అయితే, నేను ఒక్కరినే ఒక గొర్రె అయితే, నేను దేవుని దగ్గరికి వచ్చి రానికి ఎన్నో తట్టాలు పెట్టినట్టు దేవునికి, ఆయన దగ్గరికి రానికి కదా, ఎన్నో పెట్టిండొచ్చు. ఆయన నా గురించి చూసుకుని వచ్చలేమని చెప్పేసి ఆయన ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు, చాలా కష్టాలు పెట్టింది. నేను ఒక్కరిని అట్లా నేను ఒక్కరిని అంతా ఆయన ట్రబుల్ చేస్తాను. మనం అందరం గొర్రెలు ఇక్కడ, మనం అంతా ఇంకెంత ట్రబుల్ చేసి ఉండొచ్చు కదా. అది యాడ్ చేసుకుంటే ఇంకెంత మనం దేవుని ట్రబుల్ చేసినాం గొర్రెలుగా. ఇది ఇంతమంది ఈ ఖతర్లో ఉన్న క్రైస్తవులందరూ రానికి ఎంత కష్టమైంది, దేవుడు అందరినీ దగ్గర తీసుకురానికి ఎంత ట్రబుల్ చేసినాం, మనం ఎంత ట్రబుల్ చేసినాం ఆయన. కానీ ఆయన పేషెంట్ అందరినీ ఆయన తీసుకొస్తాం. ఆయన మంచి కాపరి. ఇంటి కథాన్ని చూస్తున్నాం, మనం లోకమంతా చూసుకుంటే ఎన్ని గొర్రెల్ని ఆయన కాస్తా ఉన్నాడు, ఎన్ని గొర్రెల్ని ఆయన పోకుండా ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. అందుకోసం ఆయన నేను గొర్రెలకి మంచి కాపరి. ఎంత గొప్ప దేవుడు ఆయన హృదయం ఎంత పెద్ద చూపు. కాపరి యొక్క హృదయం ప్రతి ఒక్కరిని ఆయన పట్టించుకుంటారు. మనం తప్పిపోకుండా, మనము వేరే మార్గం వెళ్ళకుండా, తప్పిపోయినగానే ఆయన తీసుకొచ్చి మనకు మళ్ళీ స్థాయి తీసుకొస్తా ఉన్నాడు. ఎంత కేర్ఫుల్గా మనల్ని ఆయన డీల్ చేస్తూ ఉన్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు ఆయన హార్ట్ ఎంత పెద్దగా ఉండదు ఆ కాపరి. యేసు యొక్క హార్ట్. అందుకోసం ఈ మంచి కాపరి అన్నప్పుడు మామూలుగా మనం మాట్లాడుకునే మంచి కాపరి అక్కడ చూసినట్లయితే అద్భుతమైన, లేకపోతే ఉత్తమమైన, శ్రేష్టమైన, లేకపోతే ప్రఖ్యాతి అయిన, సుందరమైన, మనోహరమైన, గౌరవప్రదమైన, మర్యాద కలగా చెప్పండి. అటువంటి కాపరి అని చెప్తాను. నేను గొర్రెలకు మంచి కాపరి. ఇటువంటి కాపరి మనం పోగొట్టుకో. ఇటువంటి కాపు దొరకడం కొన్నిసార్లు నేను ఫెయిల్ చేసుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు నేను ఫెయిల్ చేయాలి. యేసుక్రీస్తు ఎప్పుడైతే నీ కాపరిగా ఉన్నప్పుడు ఆయన మీద పెట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనకు ఏదైనా బాగాలేనప్పుడు ఆయన మనం ఎత్తుకొని ఆయన మనం నడిపిస్తూ ఉంటాడు. అంత గొప్ప కాపరి. సో యేసు బాబు నేను గొర్రెలకు మంచి కాపరి అన్నప్పుడు మనం దాన్ని లైట్ తీసుకోవాలి. దాని వెనుక ఎంత మీనింగ్ ఉందో మనం గమనించాలి. ఎంత మంచి కాపరి. గొర్రెలకు నేను నా ప్రాణం ఇస్తా అంటున్నాను. ప్రాణం ఇచ్చిండాయి నీ కొరకు, నా కొరకు. ఆయన రక్తమంతా నీ కొరకు ఇచ్చిండాయి. షెపర్డ్ కంటే కాపరి కంటే ఎక్కువ పని ఆయన మనం చేసిండాయి. కాపరి కొన్నిసార్లు భయపడతా ఉన్నాడు, నేను భయపడుతున్నాను వాళ్ళని రక్షించని కొంతమంది కాపరి. కానీ ఈ కాపరి నీ గురించి ఆయన రక్తం కాచింది. ఆయన నీ గురించి కాచి ఆయన నేను కొన్నాడు. ఎంత మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పేసి చెప్తాను. కొన్నిసార్లు ఈ మంచి కాపరిని మనం వెంబడిస్తూ ఉంటే అనుకోదు మనం అన్నిలో మంచిగా అయితే అని చెప్పేసి. ఈ దావీదు రాస్తా ఉన్నాడు 23వ కీర్తనలో ఉంది కదా, పచ్చిక బయలు నడిపిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు ఏమున్నది
గాఢాంధకారపులో నేను సంచరిస్తాను. ఆ టైం కూడా మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు అనుకోదు యేసుక్రీస్తు నా కాపురం కాబట్టి నాకు ఏం కాదు, నేను ఇష్టం ఉంటుంటా అంటే కాదు. కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, కానీ ఆయన దుడ్డు కదా, ఆయన దండం మనల్ని నిన్ను ఆదరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆయన చేతిలోకి వెళ్ళిపోతామో, ఎప్పుడైతే ఆయన కింద మనము గొర్రెలుగా ఉంటామో, మనల్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. ఆ విధంగా మనల్ని కాపాడుతున్నాడు. దావీదు ఆ గొర్రెల్ని ఎట్లా కాపాడండి? ఆయన పెద్ద వెలుగుబంటి మనుషులు కూడా పెద్దగా ఉంటాయి, అవి ఎవరు కూడా వాళ్ళు కొట్లాడలేదు. దాంట్లో కొట్లాడి కూడా అది తీసుకున్నప్పుడు ఈ మంచి కాపరి నిన్ను పోనీయలేదు. నువ్వు ఎప్పుడైతే ఆయనని రక్షకుడిగా స్వీకరిస్తావో, ఆయనని కాపరిగా చేసుకుంటావో, నువ్వు ఆయన చేతిలో వచ్చి పోలేవు, ఎవరు నేను తీయలేడు అక్కడి నుంచి. చూద్దాం, ఒక చిన్న వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి చదువుతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి చదువుతున్నాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటి ఎరుగుదను, అవి నన్ను వెంబడించను. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎప్పటికీ నశింపవు. ఎవరు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆమె ఎప్పుడైతే నువ్వు కాపరిగా నువ్వు చేసుకుంటావో యేసుక్రీస్తుని, ఎవడు నేను టచ్ చేయలేదు. ఎవడు సాతాను నీ దగ్గర రాలేడు. వస్తే ఆయన కాపుతలో ఉంటుంది. ఈ సాయంకాల సమయం నువ్వు ఆయన కాపరిగా ఉన్నావా? నువ్వు ఆయన గొర్రెగా ఉన్నావా? నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి. దానికంటే మించింది ఏం లేదు. అందుకు కాపరి అని అంటున్నాడు. కొన్నిసార్లు మంచిగా కొన్నిసార్లు నేను మిమ్మల్ని చూసుకోలేము, లేకపోతే మంచిగా మాట్లాడలేము, కానీ యేసుక్రీస్తు మాత్రం ఆయన మిమ్మల్ని కాపాడుతుంది. ఆయనని రాజుగా, ఆయనని రక్షకునిగా, ఆయన మన కాపరిగా చేస్తున్నాడు. చివరిగా యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3 నుంచి 4-5 చదువుతున్నాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చంకన పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. చంకన పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఆమె అంతవరకు నీకు కాపాడాలి. నిన్ను ఎత్తుకొని నీకు తెల్లంటికి వచ్చినా కానీ ఆయన నేను ఎత్తుకొని అనిపించలేదు. అంత మంచి కాపరి. సాయంత్రం సమయం కాపరి నీకు కాపరిగా ఉన్నాడా? కళ్ళు మూసుకొని మనము మరొకసారి మన జీవితాలను పరీక్షించుకున్నాం. నేనే గొర్రెలకు మంచి కాపరిని చెప్తాను. ఎంత గొప్ప దేవుడు ఆయన నీకోసం ప్రాణం ఇచ్చాడు. నేను వద్దును అంటున్నాను. నిన్ను టచ్ చేయకుండా ఆయన చూసుకుంటాను. నిన్ను ఎవరు ముట్టడా? నిన్ను ముడితే ఆయన కనుగుడిని ముట్టినట్టు అని చెప్తాను. ఆయన ముట్టలేడు. ముట్టిన ఆయన పర్మిషన్తో నేను ముట్టాల్సి వస్తుంది, కానీ ఆయన పర్మిషన్ లేకుండా ఏది కూడా మన దగ్గర రాదు. అటువంటి మంచి కాపరి యేసు. అసలు మంచి కాపరిని అడుగుదాం. అయా నా కాపరి, నిలబడి పరీక్షించింది. నీవే నా ప్రాణము, నీవే నా స్వర్గము. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ శుక్రవారమే కాకుండా మనము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంతవరకు ప్రార్థనలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మనందరి గురించి, కుటుంబాల గురించి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అవసరము సంఘం గురించి కూడా మీరు ప్రార్థించాలి. వచ్చిన స్వామి గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంతో తీసుకుందాం.
ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నత ఘనమైన దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే తండ్రి, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని దేవదూతుల చేతను సకల పరిశుద్ధుల చేతను ప్రతి గానముల చేత పొగడబడుతున్న మా పరలోకపు తండ్రి, మహోన్నత మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, గడిచిన వారం నుంచి ఇంతవరకు మమ్మల్ని, మా కుటుంబాలను, దేవ మా సంఘాన్ని కాచి కాపాడి సజీవ లెక్కలో మీరు ఉంచినందుకే మీకు వందనాలు. దేవా, ఈ సమయంలో నీ సన్నిధిలో కూడి ప్రభా జీవం గల నీ మాటలు వినడానికి మమ్మల్ని ప్రేరేపించి మమ్మల్ని ఏర్పాటు చేసి మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు అనంతమైనవి తండ్రి, అవి ఊరికి అందనిటువంటివి తండ్రి. అందుకేనైనా అనేక మార్లు మా ప్రభావ మీకు దూరమైనప్పటికీ మమ్మల్ని అనుక్షణము కాచి కాపాడుతూ నీ సన్నిధికి తీసుకొస్తున్నావు తండ్రి. నీ మాటలను పదే పదే మాకు వినిపిస్తూ మమ్మల్ని మీ చక్కటి మార్గంలో నడిపిస్తున్నందుకై మీకు వందనాలు తండ్రి. అందుకేనైనా మీరు మాకు కాపరిగా మీరు ఉంటునైనా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు తండ్రి. నైనా మీరు గొర్రెలకు మంచి కాపరిని తండ్రి. మరి అందుకే గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నానని సెలవిచ్చారు తండ్రి. అవును తండ్రి, నైనా మీరు మంచి దేవుడుగా మా కాపరిగా ఉంటూ మమ్మల్ని కాపాడుతున్నందుకై మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, మేము నిత్య నరకానికి పాత్రులమై ఉన్నప్పుడు, నైనా మేము మరణించి నరకానికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నప్పటికీ దేవా, కేవలం నైనా నీవు మమ్మల్ని కాపాడి తండ్రి, నైనా మా కొరకు నైనా మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని మాకు అనుగ్రహించి ఆయన రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి నిత్య నరకం నుంచి పరలోకానికి వారసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనాలు. దేవా, మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఏర్పాటు చేసుకున్న మమ్మల్ని అందరినైనా ముదిము వచ్చే వరకు నీ ప్రేమలో మమ్మల్ని కాపాడుతానని సెలవిచ్చావు తండ్రి. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే ప్రభా, అయినా మీ త్యాగంతో కూడినది తండ్రి. అయ్యా, మీ ప్రాణాన్ని లెక్క చేయకుండా మా కొరకు మీరు శిలువలో అర్పించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నైనా మేము మంచి కాపరి మాటలు వింటూ ఆయనకు అనుగుణంగా నడుచుకునే మనస్సును మాకు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. దేవా, మా సంఘాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా సంఘ సహోదరులను బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘంని ప్రేమించిన ఆయన మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు తండ్రి. మీరు మాకు మంచి కాపరి కాబట్టి ప్రభువా, నైనా మాకు ఈ మంచి మాటలు తెలియజేసావు తండ్రి. మీకు వందనాలు తండ్రి. అయినా మా సంఘంలో ఉన్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, ఏ ఆకర్ల నుంచి ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం మీరు ఎరిగిన దేవుడు తండ్రి. నైనా మీరే మాకు సహాయం చేసే దేవుడు తండ్రి. మీరు తప్ప మరొక దేవుడు మాకు ఎవ్వరు లేరు నైనా మీరే మమ్మల్ని కనికరించి కాపాడుతున్న దేవుడు తండ్రి. నైనా మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నైనా ఇప్పుడు మేము ఉంటున్న పరిస్థితులు బాగా భయంకరమైనవి తండ్రి. అయినప్పటికీ నైనా దావీదు కీర్తనలు అంటున్నాడు తండ్రి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అవును తండ్రి, మేము నైనా మరి జలములలో పడి నడిచినప్పటికీ కూడా నైనా ఏ అపాయం మమ్మల్ని సంచరించావు నైనా. మేము ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మేము ఉన్నా ప్రభా, ప్రపంచమే అతలాకుతలమవుతున్న పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ తండ్రి, మీరే మమ్మల్ని కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు తండ్రి. నైనా మేము ఈ రోగాలను చూసి మేము భయపడక యెహోవాను మీరు స్మరణ చేసుకున్నప్పుడే మాకు ధైర్యమును, శక్తిని మీరు ఇస్తారని సెలవిచ్చావు తండ్రి. అట్టి కృప మాకు అనుగ్రహించినందుకే వందనాలు దేవా. మాలో ప్రభు అధైర్యాన్ని తీసివేయండి, మాకు ధైర్యాన్ని దయచేయండి తండ్రి. దేవా, మీరు మాకుంటే చాలు తండ్రి. ఈ రోగములు ఏవి కూడా మా గదిని టచ్ చేయవని మీరు సెలవిచ్చావు తండ్రి. నేను అట్టి విశ్వాసము మా సంఘానికి దయచేయండి తండ్రి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభువా నీ మీద ఆధారపడి ఉండాలి తండ్రి. ఏ ఒక్కరు ఏ అనారోగ్యానికి, ఏ ఒక్కరు ఏ రోగానికి బాధపడకూడదు ప్రభువా, భయపడకుండా తండ్రి. మీరే అట్టి ధైర్యాన్ని మాకు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మా సంఘాన్ని అంతటిని మీరు దీవించండి ప్రభు. మా సహోదరులు ప్రభువా మరి నేను ఆయా క్యాంపుల్లో ఉంటున్నారు, వారి పట్ల ప్రభావ మీకు కంచె కాపుదల దయచేయండి. మా సంఘంలో ఉన్న సహోదరులను, అలాగే తండ్రి ఇండియాలో ఉంటున్న మా కుటుంబీకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి ఒక్కరికి నైనా నీకు కృప కాపుదల మాకు దయచేయండి దేవా. సంఘాన్ని ప్రేమించి దేవా మీరు తీసుకొచ్చిన కానుకలు నీ కృప దీవించి ఆశీర్వదించండి
అలాగే మా సంఘ కాపరిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. వారికి రావాల్సిన దీవులను మీరు అనుగ్రహించండి దేవా. వారికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును బట్టి మీకు వందనాలు. సంఘాన్ని నడిపిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి దేవా. వారిని ఇంకా చక్కటి ప్రభా మరి మంచి కాపరిగా మమ్మల్ని నడిపించడానికి మీ పరలోకపు జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. నిత్యము మా కొరకు ప్రభా మరి వారు ప్రయాసపడుతున్నారు తండ్రి అయ్యా. ఈ సంఘాన్ని మీరు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి దేవా. మీరు మాకు మంచి కాపరిని ఇచ్చావు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా. ప్రభా పిల్లలు తిరిగి ఇంటికి వెళ్ళిండగా మాతో మీరు నుండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం గాక. ఆమేన్. ఆశీర్వాదం